హాయ్ అండి. ఇవాళ హాయ్ నేను అండి. కంద ఇగో కంద చూపిస్తున్నాను. ఇవాళ కంద వండి చూపిస్తాను. ఇది శుభ్రంగా తొక్క తీసి కడిగేసి తొక్క తీసేసి చూపిస్తాను. చూపిస్తాను మీకు. చూడండి, కడిగేసి తొక్క కడిగేసి తీసాక చూపిస్తాను. తొక్కవి తీసేస్తాను. చూడండి, కంద శుభ్రంగా తొక్క తీసి కడిగేసి ఇగో చూడండి, ఈ సైజు ముక్కలు తరిగేసి ఉంచేసాను. చూశారు కదా. రండి చూద్దాం. చేతికి నూనె రాసుకోవాలి. నూనె రాసి తరగాలి. కొబ్బరి నూనె, మంచి నూనె, ఏదో నూనె రాసుకుని తరగండి. చూడండి, గ్యాస్ వెలిగించాను. అందులో నూనె వేసాను. చూపిస్తాను చూడండి అందులో ఏమేమి వేస్తాను. మొన్న ఉల్లిపాయ పచ్చడి చేసి ఆ ముద్ద చూపించాను చూడండి. కూరల్లో వేయొచ్చు అన్నాను కదా, అదే సేమ్ ముద్ద ఇందులో పడుతుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చింతపండు. ఇగో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అక్కడ ఉంచాను, తరుగుతాను ఇప్పుడు. ఇగో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ తరిగిస్తాను. ముందైతే ఇది ఉప్పులో నానబెట్టాను, కడిగేసి. ఇప్పుడు ఇది పకోడీలు వేసినట్టు కొంచెం వేసియాలి. నూనె వేగుతుంది కదా, ఈ లోపు అది తరిగేసి చూపిస్తాను వేచడం. పకోడీలు వేసినట్టుగా ఎర్రగా కొంచెం వేగాలి. ఇదేం చేశానంటే శుభ్రంగా తరిగేసి, చేతికి నూనె రాసాక తరిగేసి కడిగేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట సేపు వదిలేసాను నేను. వదిలేసి ఇప్పుడు జల్లెట్లో తీసాను. ఇప్పుడు పకోడీలు వేగినట్టుగా కొంచెం ఎర్రగా వేచాలి. దాని పచ్చి వాసన అవి ఉంటాయి కదా, అవన్నీ పోవాలి. కొంచెం పచ్చిదనం పోవాలి. కంద చేతికి మాత్రం నూనె రాసి తరగాలి, లేకపోతే కొంచెం దురదగల్లాగా పుడుతుంది. ఇక ఇది బాగా వేగాలి, కొంచెం ఎరుపు రావాలి. అప్పుడు ఒక దాంట్లో తీసేస్తాను. చూపిస్తాను ఎరుపు వచ్చాక ఎక్కువ. చూడండి, ఇందులో తీసేస్తాను. తీసేసాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, అది మిరియాలు, చింతపండు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ముద్ద. మొన్న ఉల్లిపాయ పచ్చడి చూపించాను చూడండి, సేమ్ అదే ముద్ద కావాలి అందులో. కాకపోతే ఇందులో మార్పు ఏంటంటే ఇది వేస్తాను, కొంచెం పెరుగు వేస్తాను, టమాటాలు వేస్తాను. అందులో ఈ రెండు వేయలేదు అనమాట. పెరుగు టమాటా వేయలేదు ఇందులో వేస్తాను. ఇగో చూడండి, జీలకర్ర వేస్తాను. వేచేసి తీసేసాను కదా, అది ఎర్రగా కొంచెం వేచాను. కంద అయితే ఇలాగే మెత్తబడిపోతుంది, వేగుతూనే మెత్తబడిపోతుంది. మీరు ఎర్రగా వేచారనుకోండి తినేయచ్చు ఉప్పు కారం కలిపి. ఇగో 7-8 ఇవి జీలకర్ర, మిరియాలు వేగనిస్తాను. కొంచెం ఇంగువ, వేసాను కదా. ఇప్పుడేమో శనగపప్పు, ఒక చెంచాన్నర శనగపప్పు అనుకోండి, నాకు అజ్జా తెలుసు, అజ్జాకి. తర్వాత మినప్పప్పు, అంతే. మినప్పప్పు వేస్తాను. ఇందులో కొంచెం నేను ధనియాలు వేయలేదు, ధనియాలు అయిపోయాను వేయలేదు నేను. ధనియాలు వెయ్యండి, ధనియాలు వెయ్యాలి. కొంచెం ధనియాలు పడితే టేస్ట్ బాగుంటుంది. ఇక చూడండి, ముక్కలు ఇలాగే మెత్తపడిపోతాయి. వేగాయి కదా, చక్కగా మెత్తగా వచ్చేసాగో, చేత్తో విరిగిపోతుంది అంత మెత్తగా. అందుకే కుక్కర్లో ఉడికించే అవసరం లేదు. ఇది ఇలా వేచేస్తే చాలు. మంచి గ్రేవీతో ఉంటుంది కూర. మీరు పన్నీర్ కూర మర్చిపోతారు ఇది తింటే, సేమ్ అలాగే ఉంటుంది. ఇక చూడండి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇంత కరివేపాకు. అవి వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను, మళ్ళీ చింతపండు వేస్తాను. తర్వాత టమాటాలు వేస్తాను దింపే ముందు నుంచి వేస్తే వేగది. ఇది చింతపండు ఉంది, తర్వాత వేస్తాను. ముందుగా టమాటాలు వేస్తే అది మెత్తబడిపోతుంది, కానీ కొంచెం పచ్చితనం పోయేటట్టుగా ఉండదు. చూపిస్తాను చూడండి.
ఇందులో కారము అదే చిల్లీ ప్రెస్ కారము గింజలది అది, ఆశీర్వాద్ కారం, ఉప్పు పసుపు ఇందులో వేయాలి వేగాక బాగా. మాడిచొద్దు, కొంచెం పచ్చిపోయినట్టుగా వేగాలి, ఎందుకంటే తర్వాత కూడా ఇది వేగుతుంది ముద్ద కూరలోకి. పసుపు ఉప్పు అన్నీ వేయాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తాను ఇందులోనే, తర్వాత కూరలో వేయక్కర్లేదు. మీకు సరిపోతే వేసుకోండి రుచి చూసుకుని. నేను ఇందులో వేయిస్తాను, ఇది కరెక్ట్ సరిపోతుంది. చిల్లీ ప్రెస్ మిరప గింజలు వస్తాయి, ఇది ఎర్రగా కూర ఉంటుంది, కారం ఘాటు ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇది తప్పకుండా అన్ని కూరల్లో వేయాలి. ఇదేమో కారం, ఆశీర్వాద్ కారం. ఎండుమిరపకాయలు వేయలేదు నేను, అందుకు ఈ కారం వేసి, పచ్చిమిర్చి వేసాను కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా వేచిస్తాను. దింపే ముందు కొంచెం టమాటాలు వేస్తాను, ఒక 2 టమాటాలు వేస్తాను, వేసి కొంచెం వేగనిస్తాను. చూడండి, ఎగ్దమ్ మార్చొద్దు, పచ్చిపోయినంతే వేగాలి, ఇది తర్వాత కూడా వేగుతుంది కదా. కందకి టేస్టీ టేస్టీ గ్రేవీ కంద కూర. కంద బచ్చలు చూపిస్తాను ఒకరోజు. ఈ కూర రొట్టెల్లోకి వాటిలోకి తినొచ్చని. చూడండి, మిక్సీ అది చల్లారిగా మిక్సీ పట్టేస్తాను. అయిపోయింది, ముద్ద రుబ్బేసి తీస్తాను, చూపిస్తాను. బాగా వేసిగా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వేగింది కదా. ఇప్పుడు టమాటాలు వేస్తాను, 2 టమాటాలు, పచ్చిమిర్చి అవి వేగాక లాస్ట్లో దింపి ముందు వేసి రుబ్బేయాలి. అయిపోయింది. ఇక ముద్ద నూరేసానండి, ముద్ద ఇలా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు ఈ ముద్ద నూనె వేసి నూనెలో శుభ్రంగా వేసాలి, అందుకే ముందు మార్చకూడదు. మళ్ళీ ఇప్పుడు కొంచెం ముద్ద వేగాక అప్పుడు కంద తరిగేసి వేసి ఉంచాను కదా, అది కలపాలి. చాలా బాగుంటుంది కూర అండి. రొట్టి, పూరి, అన్నం ఇందులో తినండి. పన్నీర్ కూరలా అనిపిస్తుంది తింటూ ఉంటే. చూసారు కదా ఎర్రగా ఎలా ఉందో. ఇది కొంచెం వేగనిస్తాను. చింతపండు వేసాం, టమాటా వేసాం. ఇప్పుడు ఒక 2 చెంచాలేమో పెరుగు వేస్తాను. పెరిగేసి బాగా కలపాలి, చూపిస్తాను వేగాక. రండి చూద్దరు కానీ. ఇప్పుడు ఇందులోకి 2 చెంచాలు పెరుగు వేస్తాను. దగ్గర పడ్డాది కదా వేగాక. ఇప్పుడు వేద్దాం 2 చెంచాలు. చాలా బాగుంటుంది, గ్రేవీ వస్తుంది, చిక్కగా వస్తుంది, చూడ్డానికి పన్నీర్ కూరలా అనిపిస్తుంది. ఇది కంద ఫ్రై కూడా చాలా బాగుంటుంది, తొందరగా వేగుతుంది, దుంపల ఫ్రై లాగే వస్తుంది. చిన్న ముక్కలు తరగండి, పెద్ద ముక్కలు ఎలా అయినా వేసండి, చక్కగా మెత్తబడిపోతుంది. ఉప్పు నీళ్ళల్లో కడిగేసి మాత్రం కొంతసేపు వదిలేయండి. ఏవైనా దురద గిద్ద ఏవైనా ఉన్నా ఇంకా అన్నీ పోతాయి ఉప్పు నీళ్ళలో. ఇక వేసి ఉంచాను కదా, 2 ములంకాళ్ళు కూడా వేసాను. ఈ కంద వేసేసాను కదా. ఇక ఇప్పుడు చేద్దాం బాగా. అది వేగింది, పచ్చింతా పోయింది, అన్నీ ఉప్పు పసుపు కారం వేసాం శుభ్రంగా. ఇప్పుడు ఇది బాగా వేసేసి నీళ్ళు పోద్దాం. సరే కదా. ఇందులో కందలో ఎంత నూనెతో వేసినా దానికి ముక్కకి నూనె కనబడదు, మీకు కిందకు వచ్చేస్తుంది నూనె ఉండదు. ఇది వేసాక అగో మిక్సీ శుభ్రంగా కడిగాను, లోపల గిన్నె అండ్ మసాలా ఎండిపోతే అదే ఇది రుబ్బాం కదా ఉల్లిపాయ. ఇంకెక్కువ గట్టి అవ్వకూడదు, ఎందుకంటే ముందే వేసాము, మళ్ళీ ముద్ద వేసాము, అందుకు ఇది బాగా కలిపి పెరుగు అంతా దాంట్లో పట్టేస్తుంది. ఇప్పుడు నీళ్ళు పోసి ఉడికించేది.
చూడండి, చెయ్యండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూడండి, నాది ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. 3 చూడండి, 3 లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. 3 నేను ఇవే వంటలు పెడుతున్నాను. వంటలే 3 విడివిడిగా లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి. ఈ కూర ఒకసారి చేసి చూడండి, ఎలా ఉంటుందో తిని చూడండి. చాలా చాలా బాగుంటుందండి. చూడండి, పూరి కూర అన్నిట్లోకి చాలా బాగుంటుంది. అచ్చు పన్నీర్ కూరలాగే అనిపిస్తుంది. చూశారు కదా కూర, అందుకే ముద్ద నూరేసి వేయాలి. ఎలా కనబడుతున్నాదో అలా టేస్ట్గా కూడా ఉంటుందండో. చూద్దాం ఎంతవరకు ఉడికిందో. అయిపోయింది, దగ్గర పడ్డది. అది కంద వెంటనే మెత్తబడిపోతుంది, వేచుతూనే మెత్తబడిపోతుంది. అది చామ అంటే ఉడికించాలి, దీనికి ఉడికించి అవసరమే లేదు. కందకి పకోడీలు వేసినట్టు దుంపలు వేసినట్టు మూత పెట్టి చక్కగా మెత్తపడిపోతుంది. ఉడుకుతూనే మెత్తపడిపోతుంది. చూడండి, మెత్తపడిపోయింది. మీకు ఇంకా గట్టిగా కావస్తే గట్టిగా ఉంచుకోండి. అన్నంలోకి చారు కొంచెం జార్లా కావస్తే జార్లా ఉంచండి, మీ ఇష్టం. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మనం కంద జల్దీ తెచ్చి వండుకోండి. మళ్ళా తెచ్చుకుంటారు కంద. పన్నీర్ కూర మర్చిపోతారు, మీరు కందే వండుకొని తింటారు. చూశారు కదా, నేనైతే ఓ మోస్తరుగా తరిగాను. ఇంకా పెద్ద ముక్కలు తరగవచ్చు మీరు. నేను ఎంత పెద్ద ముక్క తరగలేదు. ఎంత ముక్క తరిగినా అంత వేగినే ఉడుకుతుంది. చూశారు కదా ఎలా ఉడుకుతున్నాదో. కంద గ్రేవీ కూర చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక పావే తీసుకున్నానండి కంద. పావు కంటే కొంచెం ఎక్కువ, ఒక పెసరు ఎక్కువ ఉండొచ్చు. అరకిలో అయితే లేదు కూర. ఇది కంద అంతే, ముక్కుండేది అది ఇచ్చేసాడు. చూశారు కదా, ఇంకెందుకండి ఆలస్యం, ఓసారి కంద తెచ్చుకుని వండుకొని చూడండి, మీరు మళ్ళా తెచ్చుకుంటారు కంద. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఇంకొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా ఈ రొట్టెల్లో అన్న రెండింటికి సరిపోతుందని నేను ఇలా వండాను. చూశారు కదా, ఇగో చూడండి కంద కూర. చూడండి, చెయ్యండి, తినండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కంద కూర.